ఇక సాయానికి వెనకాడం. మృతుల కుటుంబాలకు 5 లక్షల పరిహారం, బాధితులకు 10,000 తక్షణ సహాయం, పంట నష్టానికి ఎకరాకు 10,000 సాయం, పశువులు చనిపోతే 50,000. కృష్ణా జిల్లా కన్నా ఖమ్మంలోనే ఎక్కువగా నష్టం. ప్రతిపక్షాలు బురద రాజకీయాలు చేయొద్దు. సూర్యాపేట, ఖమ్మం జిల్లాల పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి భారీ వర్షాలతో 5,000 కోట్ల నష్టం అని చెప్పేసి వెల్లడి. వరదలతో నష్టపోయిన ప్రతి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. బాధితులకు సాయం అందించేందుకు వెనుకాడేది లేదని పేర్కొన్నారు. వరదల్లో 16 మంది చనిపోయారని, 1,000 కోట్ల ఆస్తి, పంట నష్టం సంభవించిందని పేర్కొన్నారు. ప్రాథమిక అంచనాల ప్రకారం 5,438 కోట్ల నష్టం వాటిల్లిందన్నారు. బాధితులకు తక్షణ సహాయం కింద కుటుంబానికి 10,000 చొప్పున ఆర్థిక సాయం చేయనున్నట్లు వెల్లడించారు. వరదల్లో మరణించిన బాధితులకు 5 లక్షల చొప్పున పరిహారం, రాష్ట్రంలో జరిగిన పంట నష్టానికి ఎకరాకు 10,000 చొప్పున పరిహారం ఇస్తామని చెప్పేసి తెలిపారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్లు, రెవెన్యూ సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటించి వివరాలు నమోదు చేయాలని చెప్పేసి నిన్న మరి రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు చూసుకోవచ్చు. ఇక వరద బాధితులకు సత్వర సహాయం కోసం జిల్లా కలెక్టర్ల వద్ద 5 కోట్ల అత్యవసర నిధి అందుబాటులో ఉంచామన్నారు. బాధితులకు నిత్యావసర వస్తువులు సరఫరా చేయాలని, భోజనం అందించాలని వరద ప్రభావిత జిల్లాల కలెక్టర్లకు ఆదేశించారు. రానున్న 5-6 రోజులు అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. విధులకు రాని ఉద్యోగుల జాబితాలు రూపొందించాలని ఆదేశించారు. అధికారులు సెలవులు రద్దు చేయడంతో పాటు సహాయ కార్యక్రమాల్లో పోలీసు విభాగాలను వినియోగించాలన్నారు. వరద ప్రాంతాల్లో జరిగిన నష్టాన్ని రెవెన్యూ సిబ్బంది ఇంటింటికి తిరిగి అంచనా వేయాలని, ఈ నివేదికల ఆధారంగా బాధితులకు నష్టపరిహారం అందిస్తామని వెల్లడించారు. గత 2 రోజులుగా కురిసిన భారీ వర్షాలకు తీవ్రంగా నష్టపోయిన ఖమ్మం జిల్లాలోని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ రఘురామరెడ్డితో కలిసి పర్యటించారు. అంతకుముందు ముఖ్యమంత్రి సూర్యాపేట జిల్లా మోతే మండలం రాఘవపురం క్రాస్ రోడ్డు వద్ద మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డితో కలిసి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. నడిగూడెం మండలం కాగిత రామచంద్రపురం వద్ద సాగర్ ఎడమ కాలువకు గండిపడి 1000 ఎకరాల్లో పంటలు నీట మునగడంపై ఆరా తీశారు. అక్కడ ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్లో సీఎం తిలకించారు. అనంతరం ఖమ్మంలోని పాలేరు చేరుకొని పాలేరు రిజర్వాయర్ను పరిశీలించారు. సాగర్ ఎడమ కాలువకు గండిపడిన ప్రాంతాన్ని చూశారు. రాజీవ్ గృహకల్ప, మున్నేరు వాగు ముంపు ప్రాంతాలను సందర్శించారు. వరదల్లో ఇల్లు కోల్పోయిన వారికి ఇందిరమ్మ గృహాలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ జిల్లాలో మంత్రులతో కలిసి వరద పరిస్థితులపై సమీక్షించారు. ఈ సందర్భంగా విలేకరులతో ముఖ్యమంత్రి మాట్లాడారు. 60-70 ఏళ్లలో ఇలాంటి వరదలు చూడలేదు. వరదలు బాధాకరం. గత 48 గంటల్లో సంతోషకరమైన జీవితాల్లో తుఫాను పెద్ద విషాదం నింపింది. 2 రోజులుగా ఉప ముఖ్యమంత్రి, మంత్రులు రాత్రింబవళ్లు గ్రామాల్లో తిరిగి శ్రమిస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే ముప్పును ముందుగానే గ్రహించి మంత్రులు మున్నేరు వాగుకు రిటైనింగ్ వాల్ కట్టాలని చెప్పారు. ఈ మేరకు 650 కోట్లతో చేపట్టిన గోడ నిర్మాణ పనులు పూర్తి కాకుండానే వరదలు ముంచెత్తాయి. గత 60-70 ఏళ్లలో ఇలాంటి వర్షాన్ని చూడలేదని కొందరు పెద్దలు చెబుతున్నారు. వరద బాధితులను ఆదుకునేందుకు కలెక్టర్ వద్ద 5 కోట్లతో అత్యవసర నిధి పెట్టాం. పేదలకు బియ్యం, ఉప్పు, పప్పు, నిత్యావసరాలు అందించాలని ఆదేశిస్తున్నాం. పశువులు చనిపోతే 50,000, గొర్రెలు, మేకలు మరణిస్తే 5,000, ఇల్లు దెబ్బతింటే పీఎం ఆవాస్ యోజన కింద నష్టాన్ని అంచనా వేసి ఆర్థికంగా సాయం చేయాలని ఆదేశించాం. వరదల్లో పాడైన ఒరిజినల్ ధృవీకరణ పత్రాలు ఇప్పించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు. కంటిపై కునుకు లేకుండా వరదలతో ప్రజలకు తీవ్రమైన ఆస్తి, ప్రాణ, పశు సంపద, ప్రభుత్వ ఆస్తులు నష్టం జరిగింది. 3 రోజులుగా ప్రభుత్వం సహాయ చర్యల్లో ఉంది. సచివాలయం నుంచి 2 రోజులుగా సిఎస్, డీజీపీ, విపత్తు నిర్వహణ విభాగాలతో కలిసి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు సమన్వయం చేశాం. కంటి మీద కునుకు లేకుండా మంత్రులు, జిల్లా యంత్రాంగం పనిచేయడంతో ప్రాణ నష్టాన్ని నివారించగలిగాం. ఏపీలో ఉమ్మడి కృష్ణా కన్నా ఖమ్మం జిల్లాలోనే ఎక్కువగా నష్టం జరిగింది. తెలంగాణపై ప్రకృతి దాడి చేసింది. అందుకే జాతీయ విపత్తుగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రాథమిక అంచనాల ప్రకారం 4 నుంచి 5 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని, ప్రాథమిక అంచనా మేరకు 5,438 కోట్ల నష్టం జరిగిందని, ప్రధాని తాత్కాలిక ఉపశమనం కోసం ఈ నిధుల్ని వెంటనే విడుదల చేసి తెలంగాణ ప్రజలను ఆదుకోవాలని లేఖ రాశాను. ఖమ్మం, సూర్యాపేట, మహబూబాద్ ప్రాంతాల్లో పరిశీలించేందుకు తెలంగాణకు రావాలని కోరుతున్నా ఖర్చులకు వెనుకాడేదే లేదు. కష్టాల్లో ఉన్న ప్రజలకు ఎంతో సహాయం చేసిన తక్కువే. కష్టపడి కొనుక్కున్న సామాగ్రి వరదల్లో కొట్టుకుపోయింది. బాధితులను ఆదుకునేందుకు క్యాంపులు ఏర్పాటు చేశాం. ఒక ఖమ్మంలోనే 34 క్యాంపులు ఉన్నాయి. విపత్కర పరిస్థితుల్లో సహాయం చేసేందుకు ప్రభుత్వం ఖర్చులకు వెనుకడుగు వేయదు. ఈ విపత్తు చూసి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చలించి ముందుకు వచ్చి కొంత ఆర్థిక సహాయం చేశారు. వారికి కృతజ్ఞతలు తెలుపుతున్న, వరదల్లో ఇల్లు కోల్పోయిన వారికి 5 లక్షల చొప్పున సహాయం చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నామని చెప్పేసి తెలిపారు. విదేశాల నుంచి విమర్శల, ప్రజలు కష్టాల్లో ఉన్నారు, రాజకీయాలు చేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నా, ప్రజలకు బారాసా అండగా ఉండాలని భావిస్తే ప్రతిపక్ష నేత కేసీఆర్ ప్రజలకు వద్దకు వెళ్ళాలి. వారి నుంచి విజ్ఞప్తులు తీసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి నిలదీయాలి. ప్రతిపక్ష నేత మౌనం వీడారు.
మౌనం వీడరు. మౌన ముద్ర కోసం ప్రతిపక్ష హోదా అవసరం లేదు. కేటీఆర్ ఎక్స్ వేదికగా మాట్లాడుతున్నారు. ఆయన ఈరోజు అమెరికాలో ఉన్నారు. ఈ దేశంలో లేకుండా ప్రజల మధ్యలో సేవలు అందిస్తున్న మంత్రులను భద్రం చేస్తున్నారు. ఈ చిల్లర ప్రయత్నాలు మానుకోవాలి. 10 ఏళ్లు సీఎంగా తెలంగాణ ఉద్యమకారుడిగా చెప్పుకున్న కేసీఆర్ 16 మంది ప్రాణాలు కోల్పోయిన ప్రజలు కష్టాలు పడుతున్నా పలకరించేందుకు మనసు రాలేదు. తక్షణ సాయంగా 2,000 కోట్లు ఇవ్వాలని చెప్పేసి కేంద్రాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే నిన్న కోరడం జరిగింది. మొత్తానికైతే మాత్రం ఖర్చుకు వెనకాడేది లేదు. ఒక్కొక్కరు సంబంధించినటువంటి చనిపోయినటువంటి కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందిస్తాం. ఒకవేళ కనుక పంట నష్టపోయినటువంటి రైతులు ఎవరైతే ఉంటారో ఎకరాకు 10,000 చెల్లిస్తామని చెప్పేసి మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ప్రకటించడం జరిగింది. సుమారుగా 5,438 కోట్ల రూపాయలు నిన్న ఏదైతే 2 రోజుల్లో కురిసినటువంటి భారీ వర్షాలు, అంతేకాకుండా అతలకుతలమైనటువంటి ప్రాంతాలు ఖమ్మం, అలాగే సూర్యాపేట, మహబాద్ అట్లాంటి ప్రాంతాల్లో మొత్తం కనుక పంట అంచనని ఆస్తుల అంచనని కనుక నష్టపోయినటువంటి వాటిని వేసినట్టయితే 5,438 కోట్ల రూపాయలు నష్టపోయినట్టుగా తెలుస్తూ ఉంది. అంతేకాకుండా 2,000 కోట్ల రూపాయలు కూడా కేంద్రం ఇవ్వాలి తక్షణ సాయంగా అని చెప్పేసి రేవంత్ రెడ్డి ఒక మాట చెప్తా ఉన్నాడు. అంతేకాకుండా ప్రతి ఒక్క కలెక్టర్ దగ్గర 5 కోట్ల రూపాయలు పెట్టడం జరిగిందని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. దయచేసి మనం చెప్పే అంశం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే నష్టపోయినటువంటి కుటుంబాలు కానీ అక్కడ ఉన్నటువంటి ఏవైతే బాధిత కుటుంబాలు కానీ వాళ్ళకు ముఖ్యంగా ముందుగా చేయాల్సింది ఏంటంటే అక్కడ హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయండి ముందుగా. ఎందుకంటే చాలా వరదలు రావడం జరిగింది. మరో పక్కన పశువులు చనిపోవడం జరిగింది. కలేబేరాలు కూడా అవన్నీ కూడా కుళ్ళిపోయేటువంటి ఆస్కారం ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి జనావాసాల మధ్యలో వచ్చినటువంటి వరదతోటి చాలామంది కూడా రోగాలు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే అంటువ్యాధులు ప్రబలించేటువంటి ఆస్కారం ఉంటున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ముందుగా కావాల్సింది అక్కడ వాళ్ళకు ఇమీడియట్గా హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయండి, మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయండి. అక్కడ ఉన్నటువంటి డాక్టర్లను అందుబాటులో ఉంచాల్సినటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి చాలామంది కూడా అన్ని సర్వస్వం కోల్పోవడం జరిగింది. ఇంట్లో ఉన్నటువంటి బియ్యంతో సహా మొత్తం అంతా కూడా అవన్నీ కూడా గంగపాలు కావడం జరిగింది. వాళ్ళందరికీ ఇప్పుడు ఇమీడియట్గా కావాల్సింది ఫుడ్ కావాలి. ఆ ఫుడ్ను అరేంజ్మెంట్ చేయండి. దాని తర్వాత తక్షణ సహాయం కింద మీరు ఏదైతే ప్రకటించినటువంటి ఆ డబ్బులు కూడా ఇవ్వాలని చెప్పేసి మనం కూడా విజ్ఞప్తి చేస్తాం. ఎందుకంటే ముందుగా ఏదైతే మనం గతంలో చూసుకోవడం జరిగింది, గతంలో ఎవరైతే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి దశలో కొంత కేసీఆర్ మాట్లాడినటువంటి మాటలు అవి కూడా మీకు వినిపించేటువంటి ప్రయత్నం చేద్దాం.